హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వచ్చింది. న్యూ హెయిర్ స్టైల్ బ్రైడల్ కలెక్షన్ అండి. హెయిర్ స్టైల్, మంచి హెయిర్ స్టైల్కి ఇవి పెట్టుకుంటే చాలా సింపుల్గా అట్రాక్షన్గా ఉంటాయి. ఇది జస్ట్ మనకి 137 రూపీస్కి అయితే మనకి వచ్చింది. పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్కి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో ఫంక్షన్స్కి అయినా జస్ట్ సింపుల్గా మంచి హెయిర్ స్టైల్తో ఇది కాంబినేషన్ చేసేస్తే చాలా బాగుంటుంది. అలాగే నేను ఇంకొన్ని మీషోలో ఆర్డర్ పెట్టడం జరిగింది. నల్ల పూసలు, అలాగే లాంగ్ నల్ల పూసలు, షార్ట్ నల్ల పూసలు. ఈ షార్ట్ అయితే అదిరిపోయిందండి. లాకెట్ అయితే సూపర్గా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మనకి 272 పడుతుంది ఈ షార్ట్ అనేది. లాకెట్ దీంట్లో హైలైట్. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. దీంతోపాటు నేను లాంగ్ కూడా నీకు పెట్టాను. అలాగే తాడు కూడా ఒక లాకెట్. ఇవన్నీ కూడా మీషోలోనే చాలా బాగా వచ్చినాయి అండి. క్వాలిటీ పరంగా కూడా బాగుంది. తక్కువ కాస్ట్లో మనకి సూపర్గా అదిరిపోతుందండి. ఇది నేను పింక్ స్టోన్ వచ్చింది అయితే తీసుకున్నాను. దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి. అలాగే లాంగ్ హారం కూడా లాంగ్ నల్లపూసలు కూడా తీసుకున్నాను. అది కూడా చాలా బాగా వచ్చింది. చూసారా, షార్ట్ దానికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. లుక్ వైజ్గా మనకి డ్రెస్సెస్ మీదకి సింపుల్గా ఉంటుందండి. అలాగే చైన్ ఒకటి పెట్టాను సూత్రాలతోని. ఈ పక్కన లాకెట్ కనబడుతుంది కదా, అది మనకి చాలా బాగా తక్కువ ప్రైస్లో 150 రూపీస్కి అయితే వచ్చేసింది. ఈ నల్ల పూసలు కూడా మనకి చాలా బాగా నచ్చింది. ఇదిగోండి లాకెట్ అని చెప్పాను కదా, లక్ష్మీదేవితో మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. గ్రీన్ కూడా చాలా బాగుంది. 150 రూపీస్కి నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. మనం క్రిస్టల్స్ బ్లాక్ తీసుకొని దానికి కాంబినేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అలాగే ఈ తాడు కూడా నేను ఇది 550 రూపీస్ పడింది. ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. మనం లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకునే కానీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది కదా, భయం అనేది ఉండదు మెయిన్. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాక్లెట్ అయితే ఆర్డర్ ఒకటి వచ్చిందండి. గిఫ్ట్ ప్యాకింగ్ చేసి అది ఇచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కూడా అలాగే వినాయకుడు ఏంటంటారు దీపారాధనకు అయితే వెళ్ళడం అనేది జరిగింది. గిఫ్ట్ ప్యాకింగ్ ఏంటంటే బర్త్డేకి మనవడికి గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళు నాకైతే ఆర్డర్ ఇచ్చారు. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా వాళ్ళకి బాగా నచ్చింది. హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి ఇవి. మనం బయట కొనే కన్నా ఇలా హోమ్ మేడ్ చాక్లెట్స్ వాళ్ళకి ఇవ్వడం చాలా బాగుంటుంది కదా, హెల్త్ కూడా చాలా మంచిది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే ఇది ఫినిష్ అయిపోయింది. ఈవినింగ్ అయితే దీపారాధనకి అయితే వెళ్ళడం అనేది జరిగింది. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ డ్రాయింగ్ అనేది చాలా బాగా వేశారండి. శివయ్య, అలాగే విఘ్నేశ్వరుడు, అలాగే ఎలుక వాహనం చాలా బాగుంది. కానీ నేను వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, చాలా లేట్ అయిపోయింది. కాకపోతే వెళ్ళి దండం పెట్టేసుకొని రావటం అయితే జరిగింది. కాసేపు అక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఇలాగే ఇది కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను చేసే పనులు, అలాగే మీషో ఆర్డర్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వీడియో నేను హెయిర్ ఊడిపోతున్నందుకు గ్రోతింగ్ పెరగడానికి ఒకటైతే ట్రై చేశాను. రిజల్ట్ అయితే బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా అనిపించిందండి. మనము అంటే హెయిర్స్కి ఊడకుండా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది ఇంట్లోనే తయారు చేసుకొని హెయిర్ గ్రోతింగ్ పెరగడానికి ఇలా పెట్టుకోవడం ద్వారా 100% రిజల్ట్ అయితే వచ్చిందండి. నేను 2 వీక్స్ నుంచి పెడుతున్నాను. అలాగే హెయిర్ స్మూత్నెస్ అయితే బాగుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ కట్ వర్క్ శారీస్ అయితే వస్తున్నాయి కదా, నాకు ఒకటి స్టిచ్చింగ్కి కట్ వర్క్ శారీ లంగావాణి కింద ప్రిపేర్ చేయమన్నారు. శారీ అయితే ఇదేనండి, స్కై బ్లూ, చాలా బాగుంది. దీన్ని లంగావాణి కింద కన్వర్ట్ చేయడము నెక్స్ట్ వీడియోలోని హెయిర్ గ్రోతింగ్కి. అలాగే ఇది నేను ఈ శారీ హాఫ్ శారీ కింద ఎలా ప్రిపేర్ చేశానో మీకు వీడియో పెడతాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.